ఇష్టపడతాడు కానీ ఆయన అమ్మవారి కోసం వచ్చి చేసినాడు కానీ వేరే కుల మతాలు అతనికి ఎప్పటికీ లేదు. ఆయన దాన ధర్మాలు ఎన్ని చేస్తున్నారో అది ప్రపంచం తెలుసు, సోషల్ మీడియాకి తెలుసు, అందరికీ తెలుసు. ఆయన మీద లేని కేసులన్నీ పెడితే ఆయన ఇబ్బంది వల్ల వస్తే మేము ఎక్కడికైనా సిద్ధమైనా కానీ మేము చెప్తున్నాం సార్. ఏం కేసులైనా ఆయనకి ఇబ్బంది పెడుతున్నారు. ఈ పొద్దు నువ్వు గుడి కోసం వచ్చినారు, గుడి కోసం వచ్చినావు, నువ్వు ఎందుకు వచ్చినావు అనే ఇబ్బంది పెడుతున్నారు. ఆయన దగ్గరికి ప్రజలు వెళ్ళి అమ్మ మా గుడి కాపాడమంటేనే ఆయన వచ్చినాడు. ఆయన ఊరికే ఏమీ రాలేదు. ఏమన్నా ఊరినే ఏమీ రాలేదు. ఆయనకి అడగండి, ఆయన దగ్గర వెళ్ళింటేనే ఆయన వచ్చినాడు. భక్తాదులు హిందూ బంధువుల కోరిక మేరకు వాళ్ళు రావడం, సహాయం చేయడం అంతవరకే జరిగింది కానీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మేము తెలియజేసుకుంటున్నాం. ఆయన దానికోసమే ఆయన ఇంతమంది బీదలకి పెళ్లిళ్ళు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. అతను మంచి కోరి చేస్తున్నాడు. అతని మీద లేని ఇబ్బందులు పెట్టి ఆయన కోసం చేస్తే ఏమొస్తుందన్న? ఆయన వచ్చిన గుడి వల్ల మా వల్ల మన హిందువుల వల్ల ఒక ముస్లిం క్యాండిడేట్ బాధపడతానంటే ఇప్పుడు మన హిందువులకి ఏమి రోజంతా చచ్చిపోయినారా? ఉన్నారా? రోజంతా జ్ఞానం లేదా, బుద్ధి లేదా? మన వల్ల మన ఒక ముస్లిం క్యాండిడేట్ మన కోసం ముందరకు వచ్చి ఆయన కమిటీ మెంబర్స్ ని మన కోసం పంపించినారే, అది జ్ఞానం లేదా ఎవరికైనా కానీ? ఆయన వల్ల మన వల్ల ఆయనకి ఇబ్బంది పడుతున్నాడు. ఏ పొద్దు ఆ అమ్మ ఇబ్బంది పడుతుంది. ఆసిఫ్ అమ్మ అనే వ్యక్తి కమిటీ మెంబర్ ఇంత బీద వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు. అది ఎవరికి జ్ఞానం లేదా? ఈ పొద్దు ఆసిఫ్ వచ్చినాడు, ఆసిఫ్ మంచిగా వచ్చినాడు అని చెప్తున్నారే, అది ఎవరికి అది ఒకటే కనపడుతుందా మీకు? దానికైనా కానీ న్యాయం ఉండదు సార్. రొంతైనా కానీ అమ్మవారం కోసం వచ్చినాడు, వేరే డబ్బు కోసం ఇంకో కోసం ఆయన రాలే కదా. మేమంతా ఒకటిగా ఉన్నామనే పోరాడుతుండేది. ఇప్పుడు మా గుడి కోసమే పోరాడుతుండేది. ఏమన్నా గుడి కోసమే వచ్చిండేది. అమ్మవారి గుడి కోసమే ఇక్కడున్న ప్రజలంతా గుడి పక్కన పోకూడదనే మేము దేని అడిగించేనా అతను వచ్చినాడు. అందరికీ నమస్కారము. మైసూరు నరగమ్మ నిన్న పొద్దున 6 గంటల మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 3 గంటల నుంచి అమ్మని తీయాలని ఒక వ్యక్తులంతా వచ్చినారు. ఇక్కడ ఆడళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరూ చూసుకుంటూ ఉన్నాము కానీ అమ్మని అడ్డుకుంటే పోతే పోలీసులు అందరూ ప్రతి ఒక్కరూ మమ్మల్ని గదిమేసినారు. మమ్మల్ని అమ్మని చూడనే లేదు. ఒక తప్పు చేసిన ఆడపిల్లని ఎట్లా ఈడుస్తారో అట్లా ఈడిసి గడాలతో గుద్ది అమ్మని తార కట్టుకొని జర్ర ఈడ్చుకొచ్చి ఆలబేట్లోకి ఎత్తినారు. ఇందులో చూసుకుంటే ఉన్నాము, పనికిరాని అయినాము, చచ్చిపోయినాము. నిన్నేమేమో లేము, మేము ఎవరు బస్తానికి ఆడళ్ళు కానీ మొగళ్ళు కానీ ఇక్కడ కళ్యాణం రోడ్లో ఉండాలి, లేము, చచ్చిపోయినాము. అమ్మని ఎత్తకపోయినారు, అక్కడ ఎత్తిపోయి పెట్టినారు. ఇక అమ్మగారికి మేము పోయి వాళ్ళ పేరేం పెట్టినా చిట్టి అమ్మ కానీ ఆసిఫ్ అమ్మ కానీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయి మేము అడుక్కున్నాము. ఆడపిల్లలు 20 మంది